అందరికీ నమస్కారం అండి. నేను మీ ముందరకు ఇప్పుడు ఈ వీడియోతో మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, మన 420 సీఎం తుగ్లక్ రెడ్డి A1 ముఖ్యమంత్రి ఈ వార్త జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే నాకు ఒక అనుమానం నిజమైంది. ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు అనడానికి ఇదొక నిదర్శనం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి మాటిచ్చి మడమ తిప్పటం, అడుగడుగున మాట తప్పడం ఇప్పుడు రాజకీయ నాయకుల్లో చూస్తున్నాం. కానీ ఈ వీడియో ఒకసారి చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. చేయొచ్చు మాత్రం బాగా చెప్తున్నా. చూశారు కదా ఫ్రెండ్స్, ఏమా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతక్క గారు. ఇంతకుముందు నాకు కూడా తెలియదు. ఏమా ఎప్పుడైతే టోల్గేట్ దగ్గర ఆ సిబ్బందిని కొట్టిందో అప్పుడే తెలిసింది మాకు కూడా. చిన్న బిడ్డకు కూడా ఆ రాష్ట్రంలో నేషనల్ మీడియాలోనే వచ్చింది ఎంత పబ్లిసిటీ ఫిగర్ అయిపోయిందో కేవలం 60 రూపాయలతో. ఈరోజు పోతే నేను ఈ రేవతక్కకు ఒకటే ఒక మాట అడుగుతున్నాను. లక్షలకు లక్షలు ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బు జీతాల రూపంలో తింటూ కేవలం 60 రూపాయలు టోల్గేట్ ఫీజు కట్టేదానికి మళ్ళీ మీ తల్లిగారు హాస్పిటల్కు తరలిస్తూ కారులో ఉందని మీరే చెప్పారు. అర్ధగంట సేపు అక్కడ గొడవ చేసి పెనుగులాడి పోయావంటే నీ కకృతి బుద్ధి చూస్తుంటే మీరే నాయకులుగా మాకు ఆదర్శంగా ఉండే నాయకులే ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే తుగ్లక్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక ₹1 పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చి దమ్ము లేక అసమర్థుడు 420 A1 సీఎం ఈరోజు లెటిన్కు పోయినా కూడా దానికి పన్ను విధిస్తూ ఎన్నో రకాల ప్రజలనెత్తిన భారం పెడుతూ ప్రతి ఈ 18 నెలలు 19 నెలల్లో ఎక్కడా ఒక తట్ట మట్టే లేదు, సిమెంట్ రోడ్లు ఒకటే లేదు. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి ఈరోజు ప్రతి 40 కిలోమీటర్లకు పన్ను వసూలు చేయాలని చెప్పే పనికి మాలిన ఆలోచనలు చేస్తున్నాడు. మీరు కొట్టవలసింది టోల్గేట్ సిబ్బందిని కాదక్క, మీరు కొట్టవలసింది తిట్టవలసింది బుద్ధొచ్చేట్టుగా తెలుగుదేశం రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి మీ నాయకుడికి చెప్పాలి. ప్రజలారా మీరందరూ ఒకటే గమనించండి. లక్షలకు లక్షలు మనం కట్టే పన్నుల రూపంలో కట్టే డబ్బు జీతాలు తింటున్నటువంటి ఇలాంటి పనికి మాలిన ముండలో ఇలాంటి పనులు చేస్తుంటే మన కష్టార్జితం పైన మనం బతుకుతూ ఏ నీచమైన పని, ఏ పనికిమాలిన పని, ఏ అవినీతికి పాల్పడకుండా ఉండే మనం ప్రతి 40 కిలోమీటర్లకు పన్ను వసూలు చేస్తే మనం ఎంత కోపగించుకోవాలి? చెప్పు పెంటలో అద్దె కొట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రజలపైన పెడుతున్నటువంటి భారానికి ప్రతి ఒక్క తెలుగువాడు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్.